సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనములు. ప్రభునందురు ప్రియులారా, మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువపై పలికిన 7 మాటలను జ్ఞాపకం చేసుకుందాము. ఈరోజు మొట్టమొదటి మాట గురించి మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు జీవితంలో బోధకుడిగా గడిపిన 3 ఏళ్ళు, ఆ 3 ఏళ్ల కంటే శిలువపై వేలాడిన 3 గంటలు చాలా కష్టతరమైనవి. దేవుడు తన జీవిత కాలంలో పలికిన అన్ని మాటల్లోకి శిలువలో పలికిన 7 మాటలు ఎనదగినవి. అసలు యేసయ్య 7 మాటలు మాత్రమే పలకడానికి కారణం ఏంటంటే 7 పరిపూర్ణతకు గుర్తు కనుక. సాధారణంగా ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు మాట్లాడే మాటలు ఆ వ్యక్తి తన జీవిత కాలంలో ఎలాంటి వాడైనా ఆ మాటలు యథార్థమైనవిగా, ప్రాముఖ్యత కలిగినవిగా ఉంటాయి. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరణించబోయే ముందు పలికిన 7 మాటలు, ఇంకా ఎంతో విలువైనగా ఉన్నవి. మనము ఇప్పుడు ఆ 7 మాటల్లో మొదటి మాటను ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద పలికిన మొదటి మాట క్షమాపణ. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. శిలువపై వేలాడుతున్న యేసయ్య తన శరీరం బరువంతా అరచేతుల్లో కొట్టిన మేకుల మీద నిలిచి బొట్లు బొట్లుగా కారుతున్న చెమట రక్తముతో నిండినప్పటికీ తనకు ఉన్న శిక్షను తగ్గించమని కానీ, దేవుని నిందిస్తూ కానీ ఆయన పలకడం లేదు. కానీ తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుము అంటూ ప్రార్థిస్తున్నాడండి. యేసయ్య శిలువ మీద ప్రార్థించడం మనకేం చెప్తుందంటే, యేసయ్య అంతకుముందు చేసినట్టు ఆశ్చర్య కార్యాలు కానీ పరిచర్య కానీ చేయలేకపోయినా ప్రార్థన మాత్రం చేస్తున్నాడు. మన మనసుకి రోగాలంటావు, మనసునెవ్వరూ కట్టిపడేయలేరు. మనసుతో నిరంతరము దేవునికి ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయొచ్చు. ఈ ప్రార్థన విజ్ఞాపనల వలన ఎక్కువ ప్రయోజనం కనిపిస్తుందండి. దైవ కుమారుడు నోరు తెరిచి పలికిన మొదటి మాటే తనను హింసించే వారి క్షమాపణ కోసం. నేను మీతో చెప్పున్నదేమనగా, పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్టు మీ శత్రువుల్ని ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో మనం చూస్తాం. మనము నిందించబడి దీవించే వారముగా, హింసించబడి ఓర్చుకునే వారముగా ఉండాలి. శిలువ ప్రభువు చూపిన మాదిరే మనం మన జీవితాన్ని అన్వయించుకోవాలి. విశ్వాసులైన ప్రతి ఒక్కరికి యేసు ప్రభులో మరొక హెచ్చరిక ఏమంటే, యేసు అంతకుల కోసం ప్రార్థిస్తున్నాడు. మనలో కొంతమంది గురించి ప్రార్థన చేసి వారిలో మార్పు లేదని వదిలేసామేమో. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రార్థనా శక్తికి లొంగడే దుష్టత్వం లేదు. వాడిక మారడులే అనుకున్న వ్యక్తుల గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు ప్రార్థనకు జవాబుగా వారికి మారు మనసును, రక్షణను ఇస్తారు. ఒక్క ప్రార్థన వాక్యం వల్ల పెంతెకోస్తు దినాన 3,000 మంది యూదులు మారు మనసు పొందారు. మన ప్రార్థనలకు కూడా అంత శక్తి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. మనకి శిలువలో వేలాడే క్రీస్తు ప్రభువే ఆదర్శం. దేవుడు శత్రువుల గురించి అనగా ఆయనను ద్వేషించే వారి కొరకు, దూషించే వారి కొరకు దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు వారి పాపాలను క్షమిస్తాడు. ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడి పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును అని వాక్యం సెలవిస్తుంది. కావున ప్రతిరోజు రక్షణ లేని వారి కొరకు, దేవుని గురించి తెలియని వారి కొరకు
ఆయన్ను ద్వేషించే వారి కొరకు తప్పకుండా ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మును దీవించునుగాక.